ప్రపంచంలో మరి ఎక్కడా ఈ పరిస్థితి ఉండదేమో. ఏంటంటే సొంత దేశం మీదన వ్యతిరేకంగా ఉండే వర్గం మన దేశంలోకి వస్తుంటే వాళ్ళని కాపాడటానికి ఇక్కడున్న పౌర మానవ హక్కుల సంఘాలు ప్రయత్నించడం, అలాగే అవును నేను భారతదేశంలోకి చొరబడి వచ్చాను, ఓటర్ ఐడి కార్డు సంపాదించాను, ఆధార్ కార్డు సంపాదించాను, నన్ను ఎవడేం పీకలేడు అని చెప్పేటటువంటి బంగ్లాదేశీలు, అలాగే అవును మేము రోహింగ్యాలమే ఇక్కడికి అక్రమంగా వలస వచ్చాం, కానీ మేము అందరం ఇక్కడ ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం, మాకు క్రికెట్ జట్లు ఉన్నాయి, మాకు సంబంధించినటువంటి గ్రూప్ ఉంది, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడని చెప్పేటట్టు రోహింగ్యాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. కానీ కొన్ని చోట్ల దర్జాగా ఇదిగో రోహింగ్యా 11 టీం అట బోర్డులు పెట్టుకుని నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి చూసినప్పుడే పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత బహిరంగంగా తిరిగేటటువంటి ధైర్యం ఒక్క భారతదేశంలోనే ఉందా? రోహింగ్యా స్టూడెంట్ యూనియన్ అని కూడా పెట్టేశారట వీళ్ళు. ఇది ఇప్పుడు హోమ్ మినిస్ట్రీని ఉటంకిస్తూ జనం అడుగుతున్నటువంటి ప్రశ్న.